ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి తాటికొండ కృష్ణవేణి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మరి తాటికొండ కృష్ణవేణి గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి తాటికొండ కృష్ణవేణి గారి భర్త గారు క్రీస్తు శేషులు శ్రీ తాటికొండ శ్రీనివాస్ గారి జన్మదినం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు తాటికొండ శ్రీనివాస్ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి జన్మదినం సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు పితృదేవతలైన తాటికొండ శ్రీనివాస్ గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ కీర్తిశేషులు తాటికొండ శ్రీనివాస్ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ తాటికొండ బాలాజీ గారికి, శ్రీమతి సాయి సౌజన్య గారికి, చిరంజీవి అభయ్ గారికి, చిరంజీవి అవ్యాన్ గారికి, అలాగే శ్రీ సాయి వెంకట్ గారికి మరియు ప్రణీత గారికి, శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారికి, శ్రీమతి పద్మ గారికి, అలాగే మరియు తాటికొండ శ్రీనివాస్ గారికి కుటుంబ సభ్యులందరికీ, అలాగే తాటికొండ కృష్ణవేణి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి తాటికొండ కృష్ణవేణి గారు ఈరోజు తాటికొండ మరియు శ్రీనివాస్ గారి జ్ఞాపకార్థంగా వారి జయంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ రవ్వ కేసరి, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే రైసు, ఆలూ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. మళ్ళా దారం కట్టు. హఠ